గ్లోబల్ మార్కెట్స్ పరంగా చెప్పాలంటే న్యూట్రల్ టు పాజిటివ్ టోన్‌లో స్టార్ట్ అయింది. అండ్ మన మార్కెట్స్ కూడా కొంతవరకు మొమెంటమ్ మెయింటైన్ చేసాయండి. అయితే అప్ మూవ్ అయితే మరీ ఎక్కువగా రాలేదు. ఇవాళ స్టార్ పర్ఫార్మర్‌గా చెప్పాలి అంటే ఐటీ స్టాక్స్. ఎందుకు? యూఎస్‌లో ఇంట్రెస్ట్ రేట్ కట్స్ రావచ్చు అనే ఒక థియరీ స్టార్ట్ అయిందండి అక్కడ. దాని గురించి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మాట్లాడుకుందాం. బట్ మార్కెట్ ఇంకా పెరగకుండా ఉండడానికి డ్రాగ్ చేసే ఐటెమ్స్ ఏంటనేది కూడా మాట్లాడుకుందాం. ఓకే కదా! ఇవాళ ఇండస్ట్రీ పరంగా మాట్లాడుకుంటే పేపర్ స్టాక్స్ రికార్డ్ స్పీడ్‌తో పరిగెట్టాయండి ఇవాళ. దాని తాలూకా రీజన్ ఏంటనేది మాట్లాడుకుందాం. అండ్ అలాగే అంటే నేను అంటుంది ఏంటంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఈ యూఎస్ తాలూకా ఎక్స్‌పోర్ట్ టారిఫ్స్ అని లేదంటే మన ఇండియన్ కన్జంప్షన్ కొంచెం డౌన్ అవ్వడం అని ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ప్రతిరోజో లేదంటే రోజు తప్పించి రోజో ఏదో ఒక కొత్త రూల్ అని ఏదో ఒక కొత్త ఇనిషియేటివ్ అని చేసుకుంటూ వస్తుంది. స్టీల్ ఇండస్ట్రీని స్టార్ట్ అయింది, దాని తర్వాత ఇంపోర్ట్స్ అని, దాని తర్వాత ఇప్పుడు రీసెంట్గా పేపర్ తాలూకా స్టాక్స్ పెరగడానికి కూడా కారణం అదే. మనం చెప్పుకుందాం. బట్ నేను చెప్తుంది ఏంటంటే గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వచ్చిన ఇండస్ట్రీస్ పక్కన పెట్టి ఇంకేమైనా సపోర్ట్ ఇవ్వాల్సిన ఇండస్ట్రీస్ ఉన్నాయేమో అని చూసుకొని ఆలోచించుకొని వాటిని మన రాడార్లో పెట్టుకోవడం మంచిది అనిపిస్తుంది. ఏమంటారు? మీరేమంటారు? ఎందుకంటే గవర్నమెంట్ మ్యాక్సిమం ట్రై చేస్తుందండి మన తాలూకా కన్జంప్షన్ పెరగడానికి, ప్రైవేట్ కంపెనీస్ తాలూకా ప్రాఫిట్స్ పెంచడానికి, అలాగే వాటి తాలూకా క్యాపెక్స్ కూడా పెంచడానికే మ్యాక్సిమం ప్లాన్ చేస్తుంది. సో నేను చెప్పిన స్ట్రాటజీ ఒకసారి ఆలోచించండి. ఇప్పటి వరకు బూస్ట్ వచ్చిన ఇండస్ట్రీస్ని కొంచెం పక్కన పెట్టి ఇంకా ఏ ఇండస్ట్రీస్కి బూస్ట్ ఇవ్వాల్సింది ఉంది అనేది ఆలోచించుకొని పెడితే మేబీ మనం కొంచెం ఎర్లీ రన్లోనే పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఉంటుందేమో. ఏమంటారు? ఒకసారి ఆలోచించండి అది. రైట్, ఇవాళ మార్కెట్ అప్డేట్ స్టార్ట్ చేసుకుందామండి. వెల్కమ్ టు రూపాయి తెలుగు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అలాగే లైక్ అని, షేర్ అని, కామెంట్ అని చేస్తూ ఉండండి. ఇంకా ఈ వెడ్నెస్డే వినాయక చవితి సందర్భంగా ట్రేడింగ్ హాలిడే. సో థర్స్డే మళ్ళీ మార్కెట్ ఓపెన్ అవుతుంది కదండి. సో థర్స్డే మార్కెట్ కోసం మనం మంగళవారమే మాట్లాడేసుకుంటే మంగళవారం నుంచి బుధవారంలో జరిగిన ఇన్సిడెంట్స్ మనం క్యాచ్ చేయలేం. అంతే కదా, గ్లోబల్గా ఏమైనా చేంజెస్ రావచ్చు, ఏమైనా రావచ్చు. సో అవన్నీ కన్సిడర్ చేసుకుంటూ వెడ్నెస్డే మనం మార్కెట్ అప్డేట్ వీడియో చేసుకుందాం. నా ట్యూస్డే తాలూకా స్లాట్ ఖాళీ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏవైనా ఒక జనరల్ అప్డేట్ వీడియో లేదంటే నాలెడ్జ్ వీడియో ఇద్దామనే ప్లాన్లో ఉన్నా అండి. రీసెంట్గా మనం చాట్ జీపీటీ దాని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇఫ్ సపోజ్ మీరు ఈ చాట్ జీపీటీని స్టాక్ మార్కెట్స్ పరంగా ఎలా యూస్ చేసుకోవచ్చు ఏంటి అనే కాన్సెప్ట్ మీద ఇంట్రెస్టెడ్గా ఉంటే కామెంట్స్ పెట్టండి, అదే వీడియో రేపు చేసుకోవచ్చు. చాట్ జీపీటీ కోసం మాట్లాడితే చాలా మంది ప్రాంప్ట్స్ అడుగుతున్నారు, ఈ ప్రాంప్ట్ ఇవ్వండి, ఆ ప్రాంప్ట్ ఇవ్వండి అని. బట్ ఆ ప్రాంప్ట్స్ లేకుండా కూడా చాట్ జీపీటీతో ఒక ఫ్రెండ్లా ఎలా మాట్లాడాలి అనేది నేను నేర్పిస్తాను మీకు. అండ్ అలాగే మీ అంతటా మీరే ఆ ప్రాంప్ట్స్ని రెడీ చేసుకునే విధంగా మీకు ట్రైనింగ్ ఇస్తానండి. బట్ అదే మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారా లేదని తెలియాలి కదా. సో ఒకవేళ మీరు ఆ చాట్ జీపీటీ మీద ఇంట్రెస్టెడ్గా ఉంటే రేపు ఈవినింగ్ ఆ వీడియో చేసుకుందాం. అండ్ థర్స్డే తాలూకా మార్కెట్ కోసం వెడ్నెస్డే వీడియో చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళక ముందు ఒకసారి మన డిస్క్లైమర్ చూసేయండి. మేము ఏది చెప్పినా సరే అది ఎడ్యుకేషనల్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ రెండు కాదు. మేము ఏమి ఇచ్చినా సరే అది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ బై ఆర్ సెల్ కాల్స్. ఏది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి, జస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం. మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి, లేదు అంటే ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అయినా కలండి. రైట్, ఇంకా మ్యాక్రో అప్డేట్ పరంగా మాట్లాడుకుంటే ఫెడ్ పవల్ గారు మొన్న జాక్సన్స్ హోల్ స్పీచ్ ఇస్తా అని చెప్పారు కదా, శుక్రవారం ఇస్తారు అని చెప్పుకున్నాం కదా. అందులో కొంచెం పాజిటివ్గానే చెప్పారండి. సో సెప్టెంబర్ మీటింగ్లోనే రేట్ కట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, చాలా మంది ఇన్వెస్టర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంకా జియో పొలిటికల్ విషయం మాట్లాడుకుంటే యుక్రెయిన్కి రష్యాకి పెద్ద ఏమైనట్టు కనబట్లేదు. ఎలాగైనా సరే ట్రంప్ అండ్ పుతిన్ మళ్ళీ మీట్ అవ్వాలండి. అఫ్ కోర్స్ జెలెన్స్కీతో మీట్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత మన ఇండియాకి జెలెన్స్కీ రాబోతున్నారు అని కొన్ని న్యూస్ వస్తున్నాయి. అండ్ అలాగే పుతిన్ గారు కూడా వస్తారు అని న్యూస్ వస్తున్నాయి. సో జియో పాలిటిక్స్ కొంచెం వేడెక్కుతున్నాయండి. అయితే ఈ 31st నాడు నరేంద్ర మోడీ గారు చైనాకి వెళ్తున్నారు. సో అక్కడి నుంచి ఏమైనా గుడ్ న్యూస్ తీసుకురానున్నారా ఏంటి అనేది చూడాలి. ఇప్పుడు తెలుసు కదా మీకు, ఇండియా, చైనా, రష్యా ఈ ముగ్గురు ఫ్రెండ్స్ అయ్యి యూఎస్ మీదకి ఏమైనా అట్లీస్ట్ ఎకానమీ తాలూకా వార్ అయినా చేయనున్నారా ఏంటనే స్పెక్యులేషన్స్ కూడా నడుస్తున్నాయి. సరే, ఇండియా యూఎస్ తాలూకా ట్రేడ్ విషయంకి వస్తే ఈ 25th నుంచి 27th వరకు యూఎస్ డెలిగేట్స్ మన దగ్గరికి వచ్చి మన ఇండియాలో ఆ ట్రేడ్ డిస్కషన్స్ ఏవో చేసుకోవాల్సి వస్తుంది. బట్ అలాంటిది ఏది అయ్యేటట్టు కనబడట్లేదు. సో 27th గుర్తుంది కదా, August 27th నుంచి ఆ 50% టారిఫ్స్ అమలు అవుతాయని చెప్పి యూఎస్ ప్రెసిడెంట్ చెప్పడం జరిగింది. సో అది ఇంప్లిమెంట్ చేయనున్నారా లేదా ఏంటి అనేది చూస్తూ ఉండాలండి. అండ్ ఇంకొకటి, ట్రంప్ ఒక 2 weeks టైం ఇచ్చారు ఇక్కడ రష్యాకి అండ్ యుక్రెయిన్కి ఇద్దరికి ఒక 2 weeks టైం ఇచ్చారు. ఈ 2 వారాల్లోనే మీరు ఏం మాట్లాడుకుంటారో ఏం చేసుకుంటారో, కావాలంటే నేను కూడా వస్తాను, బట్ ఆ పీస్ టాక్స్ ఏదో చేసుకోండి, మీరు ఏదో రిజాల్వ్ చేసుకోండి అని చెప్తున్నారండి. ఒకవేళ ఆ 2 వారాల్లో ఏదైనా తేలకపోతే నేను వేయాల్సిన టారిఫ్స్ అని, నేను చేయాల్సిన బ్యాన్ అని ఇలాంటివి చేసుకుంటారు అంటున్నారు. సో దానివల్ల ప్రాబ్లం ఏంటి, మన ఇండియా మీద ఇంకా ఆ 50% కన్నా ఇంకా ఎక్కువ టారిఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఎందుకంటే రష్యా మీద శాంక్షన్ విధిస్తే రష్యాతో ఎవరైతే పార్ట్నర్ అయ్యి ఉన్నారో వాళ్ళ మీద కూడా ఇంపోర్ట్ టారిఫ్స్ పెంచే ఛాన్సెస్ ఉంటాయి. సో జియో పాలిటిక్స్ పరంగా అది. అండ్ ఇంకా ఫైనల్గా మన ఇండియన్ ఎకానమీని ఏదోలాగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు నరేంద్ర మోడీ గారు లేదంటే గవర్నమెంట్ ఏదో ఒకటి పుష్ ఇస్తూనే ఉన్నదండి. యాజ్ సెడ్ ఆల్రెడీ బెనిఫిట్స్ వచ్చిన ఇండస్ట్రీస్ కాకుండా ఇంకా ఏ ఇండస్ట్రీస్ ఉన్నాయో నోట్ డౌన్ చేసుకుని వాటి మీద కొంచెం ఫోకస్ చేస్తూ ఉండడం మంచిది. సో ఇది మ్యాక్రో తాలూకా అప్డేట్స్. నా ఒక్కొక్క స్టాక్ గురించి మాట్లాడుకుంటే
ఇవాళ పేపర్ స్టాక్స్ బాగా పెరిగాయండి. జేకే పేపర్ అని, టీఎన్పిఎల్ అని, వెస్ట్ కోస్ట్ అని. అసలు ఈ పేపర్ స్టాక్స్ ఇంతలా పెరగడానికి రీజన్ ఏంటి అనేది చూద్దాం. అయితే ఇది కేవలం వన్ డే ర్యాలీ కోసం మనం మాట్లాడుకోవట్లేదు. పేపర్ సెక్టర్ యొక్క ఫ్యూచర్ ప్రాఫిట్స్ని, హెల్త్ని పూర్తిగా మార్చేయగలిగే న్యూస్ ఇది. అదేంటనేది మాట్లాడుకుందామండి. యాక్చువల్ న్యూస్ ఏంటంటే గవర్నమెంట్ ఈ వర్జిన్ మల్టీ లేయర్ పేపర్ బోర్డ్ వాటి మీద మినిమం ఇంపోర్ట్ ప్రైస్ అనేది ఇంపోజ్ చేయడం జరిగింది. ఇది అప్డేట్. నౌ ఫస్ట్ ఈ విపిబి వర్జిన్ మల్టీ పేపర్ బోర్డ్ అంటే ఏంటి? ఇది ఒక హై క్వాలిటీ మల్టీ లేయర్డ్ పేపర్ అండి. దీన్ని ప్రీమియం ప్యాకేజింగ్ కోసం వాడుతూ ఉంటారు. లైక్ ఫార్మాసిటికల్ ప్రోడక్ట్స్ అని, కాస్మెటిక్స్ అని, ఎలక్ట్రానిక్స్ అని, ఫుడ్ అండ్ బెవరేజ్ అని, ఇలాంటి ప్యాకేజింగ్ ప్రోడక్ట్స్కి యూజ్ చేసే ఒక మల్టీ లేయర్డ్ పేపర్. నౌ ఇలాంటివి ఏంటంటే మన ఇండియాలో తయారు చేసినవి కాకుండా బయట నుంచి ఇంపోర్ట్ అవుతూ ఉంటాయి. వాటి మీద మినిమం ఇంపోర్ట్ ప్రైస్ అని చెప్పి పెట్టడం జరిగింది. అంటే దాని అర్థం ఏంటి? గవర్నమెంట్ ఒక ఫ్లోర్ ప్రైస్ సెట్ చేసింది. ఆ ప్రైస్ కన్నా తక్కువకి ఈ ప్రోడక్ట్ని వేరే కంట్రీస్ ఇంపోర్ట్ చేయలేవు అనమాట. చేయకూడదు కూడా. అక్కడ అయిపోతాయి, బార్డర్ దగ్గర అయిపోతాయి. సో దీనివల్ల ఏంటి? ఈ రూల్ వల్ల ఆ చీప్ లో క్వాలిటీ ఇంపోర్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఆగిపోతాయి. అండ్ అలాంటి ప్రోడక్ట్స్ తయారు చేసే మన డొమెస్టిక్ కంపెనీస్కి బూస్ట్ ఇది. అవునా కదా? బయట నుంచి ఇంపోర్ట్స్ అయిపోతున్నాయి, ఇక్కడ డిమాండ్ ఇలాగే ఉన్నది. సో మన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దీని తాలూకా డిమాండ్ పెరుగుతాయి కదా, ఇవి ఎక్కువ సప్లై చేయగలుగుతాయి కదా. అది గవర్నమెంట్ తాలూకా ప్లాన్ అండి. ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నౌ మార్చ్ 31, 2026 వరకు ఈ రూల్, ఈ మినిమం ఇంపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉన్నదో. బట్ దాని తర్వాత అది ఎక్స్టెండ్ చేస్తారా లేక ఏంటి అనేది చూస్తూ ఉండాలండి. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బోనస్ స్టాక్ అనౌన్స్ చేస్తుంది అని చెప్పుకున్నాం కదా, 1:1. దానికి ఇవాళే లాస్ట్ డేట్ అండ్ రేపు రికార్డ్ డేట్ అండ్ అలాగే ఎక్స్ డేట్ మనకి 27th అవ్వాలి. బట్ ఆ రోజు హాలిడే కాబట్టి మోస్ట్ ప్రాబ్లీ రేపే ఈ ప్రైస్లో చేంజ్ అనేది వచ్చేయచ్చండి. అంటే ఏంటి? 1:1 బోనస్ ఇస్తుంది కాబట్టి ఇప్పుడు ఏదైతే ప్రైస్ ఉన్నదో ఇందులో 50% రేపు పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయనిపిస్తుంది నాకు. మీరేమనుకుంటున్నారండి? రేపే పడే ఛాన్సెస్ ఉన్నాయనుకుంటున్నారా లేక థర్స్డే పడుతుంది అనుకుంటున్నారా? చూసుకోండి. అండ్ ఇవాళ మన కమ్యూనిటీ పోస్ట్లో కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇలాగ 1:1 బోనస్ ఇష్యూ చేస్తుంది. దానికి ఇవాళే లాస్ట్ డేట్ అనే కమ్యూనిటీ పోస్ట్లో కూడా పెట్టడం జరిగింది. అంటే మనకంటూ ఒక టెలిగ్రామ్ ఛానల్ ఏమి ఇంకా ఓపెన్ చేసుకోలేదు కదండి, అందుకని కమ్యూనిటీ పోస్ట్లో కూడా కొంచెం అలా టచ్లో ఉంటూ ఉండండి. ఇవాళ వరకు ఎవరి దగ్గర అయితే ఆ షేర్స్ ఉంటాయో రేపు మేబీ 50% అలా పడిపోయినట్టు కనిపిస్తుంది. బట్ సెప్టెంబర్ 18th నాడు ఆ ఎక్స్ట్రా షేర్స్ అనేది, ఇప్పుడు మీ దగ్గర ఒక 100 షేర్లు ఉన్నాయనుకోండి, అవి 50% పడిపోయే మీరు లాస్లో ఉన్నట్టు అలా చూపిస్తుంది. బట్ మిగతా 100 షేర్లు సెప్టెంబర్ 18th మీ అకౌంట్లో క్రెడిట్ అయిపోతాయి. అండ్ 19th నుంచి అవి ట్రేడ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అది గుర్తుపెట్టుకోండి, కంగారు పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంకా ఈ జిఎస్టీ గురించి మాట్లాడుకుంటే సెప్టెంబర్ 22 నుంచి ఈ కొత్త జిఎస్టీ రేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ అవ్వచ్చు అని అంటున్నారు. సెప్టెంబర్ 22 ఏంటి? దసరా కదా. సో ఆ నవరాత్రి సందర్భంగా ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేసేయవచ్చు అంటున్నారు. యాక్చువల్ దీని తాలూకా మీటింగ్ ఏంటంటే సెప్టెంబర్ 3rd and 4th ఢిల్లీలో జరగనుంది. సో వీళ్ళందరూ కూర్చొని ఆ ప్రపోజల్స్ ఏంటి, నెక్స్ట్ ఏం చేయొచ్చు ఏంటి అనేది చెప్తూ ఉంటారు. బట్ మనకి అఫీషియల్ స్టేట్మెంట్స్ అయితే ఒక 5 to 7 daysలో, అంటే సెప్టెంబర్ 10th ఆ టైంకి వచ్చేసే ఛాన్సెస్ ఉన్నాయండి. అయితే ఇప్పుడు చాలామంది అంటుంది ఏంటంటే, ఇటు ఆటో ఇండస్ట్రీ అయినా వేరే వాళ్ళు అంటుంది ఏంటంటే, మాకు ఎక్కువ బిజినెస్ అనేది ఫెస్టివల్ సీజన్లోనే అవుతుంది. అంటే నవరాత్రిలోని, దసరాకి, దివాళీ ఈ టైంలో ఎక్కువ సేల్స్ అవుతూ ఉంటాయి. సో మీరు ఎలాగో జిఎస్టీ తగ్గించాలి అనుకుంటున్నారు కాబట్టి ముందే తగ్గించేస్తే ఫెస్టివల్ సీజన్ మాకు కొంచెం పికప్ అవుతుంది కదా, బిజినెస్ బాగా అవుతుంది కదా అంటున్నారు. ఎక్కువగా అంటుంది ఈ ఫాడా, అంటే కార్స్ తాలూకా డీలర్ అసోసియేషన్ ఉంది కదా, అసోసియేషన్ అంటుంది అనమాట. సో మీకేమనిపిస్తుందండి? అఫ్కోర్స్ జిఎస్టీ కట్ చేస్తే మంచిదే, అది గవర్నమెంట్ చెప్తుంది కదండి, ఏదోలా కన్సంప్షన్ బూస్ట్ చేసే ప్లాన్లో ఉన్నది. బట్ వీళ్ళు అన్నట్టు ఆ చేసేది ఏదో తర్వాత చేయడం అనేసి ముందే అంటే ఫెస్టివల్కి ఒక 10 రోజుల ముందే అలా చేస్తే మాకు కొంచెం బుకింగ్స్ అవి అవుతాయి కదా, మా బిజినెస్ అవుతుంది కదా అని చెప్పి వీళ్ళు అంటున్నారు. వీళ్ళతో పాటు మిగతా ఇండస్ట్రీస్ కూడా నాకు తెలిసి కొంచెం ముందుకు రావచ్చండి. సో ఒకవేళ వీళ్ళందరూ వస్తే ఏమవ్వచ్చు? ఒకవేళ గవర్నమెంట్ అది కన్సిడర్ చేసుకొని ముందే ఈ జిఎస్టీ న్యూ రేట్స్ ఇంప్లిమెంట్ చేయొచ్చు అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? కింద కామెంట్స్లో పెట్టండి. నెక్స్ట్ ఇంకా ఐఆర్ఈడిఏ కోసం మాట్లాడుకుంటే ఇవాళ గవర్నమెంట్తో ఒక ఎంఓయూ సైన్ చేసింది. ఏమని? నెక్స్ట్ ఇయర్, అంటే ఈ ఇయర్ FY26 తాలూకా మార్చ్ క్లోజింగ్కి 8,200 crores తాలూకా రెవెన్యూ మేము సాధిస్తామని చెప్పి ఒక అగ్రిమెంట్ చేసుకున్నట్టు అనమాట. గవర్నమెంట్తో ఐఆర్ఈడిఏ ఒక అగ్రిమెంట్ చేసుకున్నట్టు. 8,200 crores అండి. నా 2025లో ఎంత ఇచ్చింది? వాళ్ళ టార్గెట్ 5,957 crores ఇచ్చారు. బట్ 6,743 crores రెవెన్యూస్ అచీవ్ చేశారు వాళ్ళు. అంటే ముందు ఏదైతే టార్గెట్ అనుకున్నారో దానికన్నా ఎక్కువ తీసుకొచ్చారు. అండ్ ఇప్పుడు టార్గెట్ 8,200 crores అంటున్నారండి. సో ఈ 8,200 కాదు, ఇంకా ఎక్కువ తెచ్చుకోవచ్చు వీళ్ళనే ఒక స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి మార్కెట్లో. అండ్ వీళ్ళు ఇంకొకటి ఏం చెప్పారంటే, NIM అంటారనమాట, అది 3.6 నుంచి 3.7 వరకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తాం. అలాగా ఆ 3.6, 3.7 అనేది మంచిదే అండి, మంచి నెంబర్. అంటే ఈ బ్యాంక్స్ ఉంటాయి కదా, HDFC అని, ICICI అని, ఇలాంటి వాటికి 4 నుంచి 4.5 అలా ఉంటుంది. NBFCs ఏవైతే ఉన్నాయో ఇవి 3 to 4 అలా ఉంటుంది. సో IREDAకి 3.6 అంటే పర్వాలేదు, హెల్దీ అండ్ కాంపిటేటివ్. వీళ్ళు ఎక్కువగా ఆపరేట్ చేస్తున్న ఈ విండ్ అని, సోలార్ అని, వీటిలో ఆ 3.6, 3.7 అంటే మంచిదే. సో ఇప్పుడు ఆ హెల్దీ NIM తీసుకురావడానికి 3 ప్లాన్స్ వేస్తుందంట. ఒకటి, బోరోయింగ్ కాస్ట్ తగ్గించుకొని
4,000 to 5,000 crore రేస్ చేసే ప్లాన్లో ఉన్నది. ఇంకొకటి డైవర్సిఫైడ్ లెండింగ్, ఇక్కడ సోలార్ అండ్ విండ్తో పాటు గ్రీన్ హైడ్రోజన్ అని, ఈవీ ఛార్జింగ్ అని, ఎథనాల్ అని ఇలాంటి వాటికి కూడా లెండ్ చేసుకుంటూ అంటే డిఫాల్ట్ రిస్క్ తక్కువ ఉండేటట్టు, మార్జిన్స్ కొంచెం బెటర్గా ఉండేటట్టు ప్లాన్ చేస్తుంది. అండ్ లోన్ బుక్ కూడా ఒక 80,000 crores అలా ఇప్పుడు ఉన్నది కదా, ఇది ఇంకొంచెం ఒక 25 to 30% అలా పెంచుకునే ప్లాన్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఎక్కువ లోన్స్ అదే కాస్ట్ కదా వీళ్ళకి, ఎంప్లాయ్ కాస్ట్ అని అదని ఇది అని అదే కాస్ట్ కదా. సో అదే ఫిక్స్డ్ కాస్ట్లో కొంచెం లోన్ బుక్ పెంచుకుంటూ ఉన్నా సరే ఆ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది మెయింటైన్ చేయొచ్చు అని వీళ్ళ ప్లాన్ అండి. సో ఏం జరుగుతుంది ఏంటనే చూద్దాం. ఆల్ ద బెస్ట్ చెప్దామా ఏఐడికి. నెక్స్ట్ వోడాఫోన్ ఐడియా కోసం మాట్లాడుకుంటే ఒక 2 రోజులుగా పెరుగుతూనే ఉన్నది. అయితే ఒక కన్ఫర్మ్ న్యూస్ అనేది ఏం లేదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్ దగ్గర ఒక 83,400 crores తాలూకా ఏజీఆర్ డ్యూస్ ఉన్నాయండి. దీని మీదే మొత్తం స్టోరీ నడుస్తుంది అనమాట. గవర్నమెంట్ వీళ్ళకి కొంచెం బెనిఫిట్స్ ఇవ్వచ్చు అని అనుకుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తాలూకా బిగ్ హోప్ ఏంటంటే ఈ 83,400 crores కాస్త 28,000 crores తగ్గిపోవచ్చు. అంటే దగ్గర 66% కట్ రావచ్చు ఏజీఆర్ డ్యూస్లో అనే ఒక స్పెక్యులేషన్ కూడా నడుస్తుంది అనమాట. అందుకనే అంతలా పెరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి, ఎక్స్టెన్షన్ ఇవ్వచ్చు, మిగతా డ్యూస్ కట్టడానికి ఇంకొక 2 years తాలూకా ఎక్స్టెన్షన్ ఇవ్వచ్చు. ఫ్లెక్సిబుల్ పేమెంట్స్, చిన్న ఇన్స్టాల్మెంట్స్లో కట్టే ఛాన్సెస్ ఇవ్వచ్చు. కొన్ని పెనాల్టీస్ అని, ఇంట్రెస్ట్ అని ఇవన్నీ మాఫీ చేయొచ్చు అనే ఒక స్పెక్యులేషన్ నడుస్తుంది అనమాట. అదేందా. సో గవర్నమెంట్కి వోడాఫోన్ ఐడియాలో గవర్నమెంట్కి ఇప్పటికే 49% స్టేక్ ఉన్నది. ఇంకా ఇక్కడ నుంచి కొత్తగా ఈక్విటీలో కన్వర్ట్ చేసే ఛాన్సెస్ తక్కువే. ఒకవేళ ఎక్కువ ఈక్విటీ తెచ్చుకుంది అనుకోండి, ఇంకా గవర్నమెంట్ ఆపరేటెడ్ ఇది అయిపోతుంది. అప్పుడు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లయబిలిటీస్ కూడా ఎక్కువ అయిపోతాయి గవర్నమెంట్కి. సో ఇంకా మాఫీ చేయడం తప్ప ఇంకా చేసే పని ఏమీ లేదు. సో అది ఎలా చేస్తుంది ఏంటనే చూడాలి. బట్ మరీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినట్టు అంతలాగా పడేస్తే మరి అపోజిషన్స్ కూడా ఊరుకోవు కదా. అండ్ ఇంకొకటి, ఒకవేళ వీళ్ళకి ఏజీఆర్ డ్యూస్ తగ్గించి ఎయిర్టెల్కి తగ్గించకపోతే అది కూడా ప్రాబ్లం అవుతుంది కదా. సో ఈ టెలికామ్ సెక్టర్ ఏదైతే ఉన్నదో ఇది మొత్తాన్ని ఎఫెక్ట్ చేయగలిగే న్యూస్ అండి. దీని మీద కూడా చూస్తూ ఉండాలి. ఒకవేళ అఫీషియల్ స్టేట్మెంట్స్ ఏమైనా ఇలాగా ఏజీఆర్ మీద రిలీఫ్ ఇస్తున్నాం అని అఫీషియల్ స్టేట్మెంట్ ఏమైనా వస్తే ఈ ర్యాలీ సస్టైన్ అవ్వచ్చు. బట్ లేదంటే వోడాఫోన్ ఐడియా తాలూకు ఇన్వెస్టర్స్కి అలవాటే కదండి, పెరగడం తగ్గడం. కొన్ని రోజుల వరకు ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఏమి రాకపోయినా, లేక ఈ న్యూస్ కొంచెం సర్దుముడిపోయినా సరే మళ్ళీ కొంచెం కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వోడాఫోన్ ఐడియాలో. ఏమంటారు? ఇప్పటివరకు మనం అదే చూసాం కదా, అదే కంటిన్యూ అవుతుంది అంటున్నారా లేదనుకుంటున్నారా? నెక్స్ట్ ఇంకా ఈ ఐఎక్స్ని కూడా కొంచెం మీరు ట్రాక్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఐఎక్స్ కొన్ని రోజుల క్రితం ఒక 30% అలా పడిపోయింది. తెలుసు కదా మీకు, గవర్నమెంట్ తీసుకున్న ఒక పెద్ద గేమ్ చేంజింగ్ డెసిషన్ ఉంది. ఏంటది? మార్కెట్ కప్లింగ్. దాని గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నామండి, మళ్ళీ దాని గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం వేస్ట్. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ ఐఎక్స్ ఏంటంటే APTEL, అప్లియేట్ ట్రిబ్యునల్ ఫర్ ఎలక్ట్రిసిటీ అని చెప్పి, అందులో ఈ డెసిషన్ని ఛాలెంజ్ చేసే ప్లాన్లో ఉన్నది అని చెప్పి కొన్ని సోర్సెస్ ద్వారా తెలుస్తుందండి. నెక్స్ట్ ఒక 10 daysలో ఈ అపీల్ వేయొచ్చు అని చెప్పి అంటుంది. సో దానివల్ల ఏంటి, అంటే వేస్తుందా లేదా అనేది కన్ఫర్మ్ న్యూస్ కాదు, వేయొచ్చు, వేస్తుంది అనే ఒక కొన్ని స్పెక్యులేషన్స్ అంటే కొన్ని సోర్సెస్ ద్వారా తెలిసింది. ఒకవేళ నిజంగా వేస్తే స్టే ఆర్డర్ తెచ్చుకోవచ్చు, లీగల్ ఆర్గ్యుమెంట్స్ అవుతూ ఉంటాయి. సో ఒక గుడ్ న్యూస్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు అన్నమాట, లేదంటే పార్షియల్ రిలీఫ్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. బట్ అలాంటి న్యూస్ ఏమీ రాకుండా ఐఎక్స్లో అలాంటి లేదు, APTELలో అపీల్ చేయట్లేదు అని ఒక న్యూస్ వచ్చినా, ఒకవేళ అపీల్ చేసినా రిజెక్ట్ చేసిందని న్యూస్ వచ్చినా సరే ఈ ఐఎక్స్ తాలూకా ఫ్యూచర్ కొంచెం పోయినట్టే, తన డామినెన్స్ పూర్తిగా కూలిపోయినట్టే. సో ఇప్పుడు డూ ఆర్ డై సిచ్యువేషన్లో ఉన్నట్టే అనిపిస్తుంది నాకైతే. మీరేమనుకుంటున్నారు? కామెంట్స్ పెట్టండి. నెక్స్ట్ ఇంకా ఎస్ బ్యాంక్లో ఒక అప్డేట్ ఉన్నదండి. అఫ్కోర్స్ కొంచెం పాత అప్డేట్ అయిపోయి, బట్ SMBC అని ఏదైతే ఉన్నదో దానికి ఇంచుమించు 24.99% స్టేక్ తీసుకోవచ్చు అని చెప్పి RBI ఒక అప్రూవల్ ఇచ్చేసింది. అండ్ ఈ అప్రూవల్ 1 year వరకు వ్యాలిడ్లో ఉంటుంది. మీరు అనొచ్చు 1 year వ్యాలిడిటీ ఏంటి, అప్రూవల్ ఏంటి అని చెప్పి. SMBC ఎస్ బ్యాంక్లో స్టేక్ తీసుకునే ప్లాన్లో ఉన్నది. లైక్ SBI నుంచి ఒక 16% అని, ఇంకా వేరే ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో, లేదంటే ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఒక 6%, 7% అని ఒక అలా తీసుకునే ప్లాన్లో ఉన్నదనమాట. దాని తర్వాత ఏంటి, వీళ్ళు మళ్ళీ RBI దగ్గరికి వెళ్ళి మేము ఒక 51% వరకు స్టేక్ తీసుకుంటాం, ఈ ఎస్ బ్యాంక్ని మేమే ఆపరేట్ చేసుకుంటాం అన్నట్టు ఏదో మాట్లాడారు. సో ఇప్పుడు అవన్నీ కన్సిడర్ చేసుకుని ఏంటంటే, సరే నువ్వు ఏదో చేసుకో, బట్ 51% అంటే నీకు సమస్య లేదు, 25% వరకు 24.99% స్టేక్ వరకు నువ్వు తీసుకో, నువ్వు ఎలా తీసుకుంటావో తీసుకో అని చెప్పడం జరిగింది. అండ్ ఇప్పుడు CCI అని చెప్పి ఉంటుందన్నమాట, కాంపిటీషన్ అథారిటీ సంథింగ్ ఏదో ఉంటుంది, వాళ్ళు కూడా అప్రూవల్ ఇచ్చేస్తే ఈ SMBC వాళ్ళు 25% స్టేక్ తీసేసుకోవచ్చు అండి. అయితే 25% స్టేక్ తీసుకున్నా సరే మిమ్మల్ని మేము ప్రమోటర్స్గా పరిగణించాం అండ్ మీరు ప్రమోటర్స్గా ట్రీట్ అవ్వడానికి లేదు అంటున్నారు. అంటే ఒక బ్యాంక్లో ప్రమోటర్ ఏం చేస్తారు, డైలీ డే టు డే ఆపరేషన్స్లో ఇన్వాల్వ్ అయ్యి డెసిషన్స్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి, అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు, అంటే కంపెనీని ఆపరేట్ చేయొచ్చు. బట్ వీళ్ళు ఏమంటున్నారు, 25% స్టేక్ తీసుకున్నా సరే మీరు ఆ బ్యాంక్కి ప్రమోటర్ అవ్వలేరు, జస్ట్ ఒక మేజర్ ఇన్వెస్టర్గా ఉంటారు అని అంటున్నారు. అయితే ఇంకొకటి ఏంటంటే, ఒక 2 డైరెక్టర్స్ అంటారన్నమాట, ఒక 2 డైరెక్టర్ సీట్స్ మీరు కావాలంటే ప్లాన్ చేసుకోవచ్చు అంటున్నారు. మొత్తం డైరెక్టర్స్ ఒక 11 to 12 మంది ఎంతమంది ఉంటారండి, అందులో ఒక 2 వీళ్ళ తాలూకా మనుషులు ఉంటారనమాట. సో ఇది మరీ గుడ్ న్యూస్ అంటే
ఓకే. అంటే ఇప్పుడు రీసెంట్‌గా మనం ఏం మాట్లాడుకొంచాం లేదా అనలిస్ట్‌లు ఏమనుకుంటూ వచ్చారు. యెస్ బ్యాంక్‌లో ఒక కొత్త రక్తం వస్తుంది. కొత్త అంటే ఫారెన్ తాలూకా ఎక్స్‌పర్టైజ్ వస్తది. అది ఇది అనుకున్నారు కదా! ఏమీ లేదు. సో, ఈ ఎస్ఎంబీసీ వస్తే ఈళ్ళు స్టేక్ ఎక్కడ తీసుకుంటారు? ఎస్‌బీఐ దగ్గరో లేదంటే వేరే వాళ్ళ దగ్గర సెకండరీ సేలే గానీ యెస్ బ్యాంక్ కూడా ఇందులో డబ్బులేమి రావు. సో, కొత్తగా యెస్ బ్యాంక్ ఏమైనా డబ్బులొస్తున్నాయి అనుకుంటే అది కూడా లేదు. అదే కదా! ఒకటే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఫారెన్ ఇంట్రెస్ట్ ఈ బ్యాంక్‌లో చూపించారు. ఫారెన్ కంపెనీకి 25% స్టేక్ ఉన్నది అంటే మాత్రం మిగతా వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వస్తది అనే నమ్మకం అనమాట. ఆ పాజిటివ్ ఫ్యాక్టర్ ఒకటి ఉన్నది. బట్ యాజ్ ఇట్ ఈస్ ఈ న్యూస్‌ని చెప్పాలి అంటే బ్యాంక్ ఆపరేషన్స్‌లో పెద్ద డిఫరెన్స్ ఏమీ రాదు. నెక్స్ట్ ఇంకా అంబానీ గారి షేర్స్ అయితే ఫాలో అవుతూనే ఉన్నాయి. రిలయన్స్ పవర్ అని, రిలయన్స్ ఇన్ఫ్రా అని, అనిల్ అంబానీ గారి తాలూకా స్టాక్స్ అన్నీ పడుతున్నట్టే అండి. ఏంటి దీని తాలూకా ప్రాబ్లమ్ ఏంటి? ఎస్‌బీఐ సీబీఐకి ఒక కంప్లెయింట్ ఇచ్చింది. చీటింగ్ అండ్ క్రిమినల్ కాన్స్పిరసీ మీద ఒక కంప్లెయింట్ ఇచ్చిందండి. అండ్ వాళ్ళు తీసుకున్నారు కూడా. నౌ 2929 crore తాలూకా ఫ్రాడ్ జరిగింది అని చెప్పి కంప్లైంట్ అండి. అయితే అంటే వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఎస్‌బీఐ దగ్గర అండ్ రీసెంట్‌గా బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా వీళ్ళ మీద అదే కేసు వేయడం జరిగింది. అది కూడా సమ్ 3000, 4000 crores ఎంతో ఉన్నట్టుంది. బట్ ఎనీవేస్ వీళ్ళ దగ్గర ఎస్‌బీఐ దగ్గర 2929 crores లోన్ తీసుకున్నారు. తిరిగి కట్టలేదు. అలాంటప్పుడు అది సివిల్ కేసు అవుతుంది కానీ క్రిమినల్ కేసు ఎందుకైంది? తీసుకున్న అప్పు తీర్చకపోతే అది సివిల్ కేసు. అందులో సీబీఐ కూడా ఇన్వాల్వ్ అవ్వదు. బట్ ఇది నార్మల్ డిఫాల్ట్ కేసు కాదండి. ఫ్రాడులెంట్ లోన్ డిఫాల్ట్. అంటే కంపెనీ ఒక పని చేస్తుంది అని చెప్పి డబ్బులు తీసుకొని ఆ ఫండ్స్ని డైవర్ట్ చేసి వేరే వాటికి ఖర్చు పెట్టేసుకుందనమాట. అంటే బ్యాంక్ని మోసం చెయ్యాలి అనే ఉద్దేశం ఉన్నది. డెలిబరేట్ ఇంటెంట్ టు చీట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో అప్పుడు క్రిమినల్ కేసు అయిపోతుంది. అండ్ దానివల్ల సీబీఐ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయిపోయారండి. ఇప్పటికి ఏంటంటే అనిల్ అంబానీ చెప్పడం నేను ఇంకా అంటే ఆర్కామ్లో కదా డబ్బులు వచ్చాయి ఆ టైంలోని. ఆర్కామ్లో నేను అప్పుడు ఎగ్జిక్యూటివ్ డైరెక్టరే కాదు, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అసలు నాకు ఆ కంపెనీకి పెద్ద సంబంధం లేదు నేను అని చెప్పి ఏదేదో చెప్పడం జరుగుతుంది. బట్ ఇప్పటికీ కూడా ఆ కేసు అయితే నడుస్తుంది అండ్ వీళ్ళు చెక్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ అంటే ఇదంతా ప్రాబ్లం లేదు అని ఏదైనా టైంలో బయటకు వస్తే మళ్ళీ ఇందులో కొంచెం భయం కనబడే ఛాన్సెస్ ఉంటాయండి. బట్ అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదేందే అంటే బాటమ్ ఫిషింగ్ చేసుకుంటూ ఉంటారు. అది వేరు. వాళ్ళ జనాలు వేరండి. బాటమ్ ఫిషింగ్ చేస్తారు. అంటే ఇలాంటి కోర్ట్ ఆర్డర్స్ అని, లేదంటే గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్ అని, లేదంటే ఫ్రాడ్ కేసెస్ అని ఇలాంటివి జరుగుతూ బాగా ఫాలో అవుతాయి కదా! ఆ టైంలో కిందకు వచ్చిన తర్వాత బాటమ్ ఫిషింగ్ చేస్తుంటారు. అక్కడ కొంటూ ఉంటారు కొంతమంది. కొంచెం పెరిగిన తర్వాత వాళ్ళు అమ్ముకొని వెళ్ళిపోతుంటారు. వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఎక్కడి వరకు వస్తే బై చేయొచ్చు, ఎక్కడ అమ్మేయవచ్చు, జనాలు ఎక్కడ కొంటున్నారు, ఆ టైంలో అమ్మేయచ్చు, అవన్నీ వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. బట్ జనరల్ రిటైలర్స్ ఏంటి, అబ్బా ఇదేదో ఇక్కడ నుంచి ఇంతలా పడిన స్టాక్ మళ్ళీ పెరుగుతుంది కదా, ఇదేదో మంచిదే అనుకుంటూ ఉంటారు. బట్ మళ్ళీ అలాగే ఆ డౌన్ సర్క్యూట్స్ కొడుతున్నప్పుడు ఇంకేం చేయలేక హెల్ప్లెస్గా ఉంటూ ఉంటారు. సో అందుకనే కొంచెం దూరంగా ఉండడం బెస్ట్ అండి ఇలాంటి స్టాక్స్కి. ఈ ఫ్రాడ్స్ అని, లేదంటే గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్, లేదంటే రెగ్యులేటరీ యాక్షన్స్ ఎక్కువగా ఉన్న స్టాక్స్లో కొంచెం దూరంగా ఉండడం మంచిది అనమాట. రైట్. ఇంకా ఈ మ్యాజ్గా డాక్ షిప్ బిల్డర్స్లో ఒక 70,000 crore తాలూకా అంటే బిగ్గెస్ట్ సబ్మెరైన్ డీల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సబ్మెరైన్స్ ఉంటాయి కదండి, అవి నార్మల్గా చూసుకుంటే డీజిల్ సబ్మెరైన్స్ అనమాట. సో వాటి బ్యాటరీస్ రీఛార్జ్ చేయడానికి, లేదంటే వీటికి ఏంటంటే మాటికి అంటే ఫ్రీక్వెంట్గా సముద్రం పైకి వచ్చి, సర్ఫేస్ పైకి వచ్చి కొన్ని గంటలు అలా ఉండి మళ్ళీ లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు ఏంటంటే ఎనిమీ ఈజీగా డిటెక్ట్ చేయగలరు కదా అలాంటివి. బట్ ఇప్పుడు ఏఐపీ సొల్యూషన్ అని చెప్పి ఏఐపీ టెక్నాలజీ అని కొత్తగా వస్తుంది. దానివల్ల ఏంటంటే ఒక 2 to 3 weeks వరకు కూడా సర్ఫేస్లోకి రాకుండా అండర్ వాటర్లోనే ఉండిపోవచ్చు అంటండి. సో దీనివల్ల ఏంటి, ఆ సబ్మెరైన్ ఎక్కడున్నదో కనిపించకుండా ఎక్కువ రోజులు ఒక దగ్గర ఉండొచ్చు, లేదంటే ఎవరికి కనబడకుండా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళొచ్చు. సో స్టెల్త్ మోడ్ అంటారు అన్నమాట. అది సర్వైవబిలిటీ ఇవన్నీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాంటి సబ్మెరైన్స్ తయారు చేయడానికి గవర్నమెంట్ ఆల్మోస్ట్ లైక్ ఓకే చెప్పేసిందండి. మ్యాజ్గా డాక్ షిప్ బిల్డర్స్కి ఒక జర్మన్ కంపెనీ అనుకుంటా. ఆ జర్మన్ కంపెనీతో ఇప్పుడు ప్లాన్ చేసుకొని మంత్రాలు అవన్నీ చేసుకొని టైం లైన్స్ అని డబ్బులు ఇవన్నీ మొత్తం సెట్ చేసుకోవడానికి టైం ఇచ్చేసారు. ఒక 6 months అలాగా టైం పడుతుందంట వాటికి. దాని తర్వాత ఇంకా అఫీషియల్గా టెండర్స్ ఇవ్వడం ఇలాంటివన్నీ చేయొచ్చండి. మొత్తం మీద 2022 ఆ టైంకి ఫస్ట్ సబ్మెరైన్ రెడీ అయిపోయే ఛాన్స్ కూడా ఉన్నది అంటున్నారు. సో 2032 వరకు మ్యాజ్గా డాక్ షిప్ బిల్డర్స్కి డబ్బులు రావా అంటే అలా కూడా కాదండి. వస్తుంటాయి పార్ట్గా అడ్వాన్స్ ఇంతని, లేదంటే ఇంత వర్క్ జరిగితే ఇంతని, ఇలాంటివి వస్తూ ఉంటాయి. బట్ ఒకవేళ ఇదే సక్సెస్ అయిపోతే మాత్రం ఈ 70,000 crore తాలూకా సబ్మెరైన్ డీల్ సక్సెస్ అయిపోతే ఇది ఒక గేమ్ చేంజర్ అనే చెప్పాలి. లాంగ్ టర్మ్ రెవెన్యూ విజిబిలిటీ బాగానే ఉన్నట్టండి. సో చూద్దాం. సో ఇదండి ఈ వీడియో. అసలు మీరు ఆ చాట్ జీపీటీ వీడియో మీద ఇంట్రెస్టెడ్గా ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి. రేపు ప్లాన్ చేద్దాం, లేదంటే రేపు రెస్ట్ తీసుకుంటాను నేను. సో ఆ లైక్ అని, షేర్ అని, కామెంట్ అని, సబ్స్క్రైబ్ అని చేస్తూ ఉండండి ప్లీజ్. జై హింద్.